ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. అల్లూరి జిల్లా పాడేరు స్థానిక తలారి సింగి ప్రభుత్వం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల మైదానంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా పోలీస్ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించి జిల్లాకు సంబంధించిన వివిధ శాఖలు సాధించిన ప్రగతిని చదివి వినిపించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుడు గాం గంటం దొర కుటుంబ సభ్యులు రాంబాబు, బాబురావులను దుస్సాలువ, పూలమాలలతో వారిని సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించిన మారుమూల గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ ప్రత్యేక దళాలు నిర్వహించిన ఆపత్కాలంలో ప్రమాదాలు ఎదురైనప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో పోరాడాలో చూపించిన ప్రదర్శన, పోలీస్ డాగ్ రాక్ యొక్క విన్యాసాలు మరియు డాగ్ షో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి. పెదగురువు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమం పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన ప్రదర్శనలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఏజెన్సీలోని 10 పాఠశాలల కళాశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేదరికం నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 2919 మంది మార్గదర్శకులు 15,015 బంగారు కుటుంబాలని దత్తు తీసుకొని వారిని పేదరికం నుంచి బయటపడాలని సహాయ సహకారాలు అందిస్తున్నారు. పల్లె పండుగ గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించగా 261 లక్షల రూపాయలతో 11 సీసీ రోడ్లు పూర్తయ్యాయి. తార్ రోడ్లు 5,196 లక్షల రూపాయలతో మంజూరైన 35 పనులు 16 పూర్తయ్యాయి, 19 ప్రగతిలో ఉన్నాయి. డబ్ల్యూబీఎం రోడ్లు 2,304 లక్షల రూపాయలతో 19 కొనసాగుతుంది. ధూళిమూత రహిత రాష్ట్రంగా లక్ష్యంగా పెట్టుకుని దాదాపు 300 కోట్ల రూపాయలు ఉన్న పనులు ప్రగతిలో ఉన్నాయి. ఉపాధి హామీ పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 431 కోట్ల రూపాయలు పశువుల నీటి తోటలు, టెరెసింగ్, ఫామ్ పాండ్ పనులకి వినియోగించారు. నీటి కుంటలతో తవ్వకం మరియు కుటుంబాలకి 100 రోజుల ఉపాధి కల్పించేలా మన జిల్లా ఈ రాష్ట్రంలోనే ప్రధాన స్థానంలో నిలుస్తుంది. గ్రామీణ నీటి సరఫరా మరియు పరిశుద్ధ్య శాఖ జిల్లాలో 1,06,741 కుటుంబాలకి తాగునీటి సౌకర్యం కల్పించడం